గత 18 ఏళ్లుగా బాధపడుతూనే ఉన్నానుగా చిన్ని. అత్తయ్య గారి బాధ రూపంగా మారి ఆ కళ్యాణిలాగా ఇంటికే వచ్చింది కదండి. ఇప్పుడేమో అనుపమమ్మ పాపం చావు దాకా వెళ్ళొచ్చింది. పాపం చిన్నపిల్లని మైలుతో వచ్చిన ఎవరో తెలియకపోయినా ఇంట్లో ఉండనిచ్చాను. అది చిన్నపిల్ల కాదు, మనిషికి విషం పెట్టేంత పెద్దదని తెలుసుకోలేకపోయాను. అవునులే, ఎంతైనా అజయ్ మాధురిల కూతురు కదా. బతికుండగానే చంపేయటం వారసత్వంగా తీసుకున్నట్టుంది. దేవత లాంటి వదినికి ఈ రోజు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందా కళ్యాణి? ఒకసారి అన్నయ్య చేసిన తప్పుకే మనం అనుపమ వదినికి న్యాయం చేయలేకపోయాం. కానీ ఈరోజు న్యాయం జరగాలమ్మా. అవునా, న్యాయం జరిగి తీరాలి. నా తోడబుట్టిన వాడికి, నన్ను వేలు పట్టుకుని నడిపించిన వాడికి, నన్ను భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా అన్నయ్యకి న్యాయం జరగాలి నాన్న. అసలు తప్పులు చేస్తూ వచ్చింది అనుపమ, కాని శిక్షలు అనుభవిస్తూ వస్తుంది నా అన్న అజయ్. ఇదెక్కడి న్యాయం నానా? మాధురి కేక్ తెచ్చి కొవ్వొత్తులు ఆర్పాలని చూసిన రోజే, అమ్మా అనుపమ, మాధురితో జాగ్రత్త, మా అన్నని తన్నుకుపోయేలా ఉంది, నీ స్థానంలో ఈ ఇంట్లో దీపం వెలిగించేలా ఉంది అని నేను హెచ్చరించాను నానా. అయినా ఆ అనుపమలో ఉలుకు పలుకు లేకపోగా పైగా నాకే ప్రవచనాలు చెప్పింది. అలా అనుకోకు, ఇలా అనుకోకు అని. అనుపమ సక్రమంగా ఉంటే, అన్నయ్యతో సరిగ్గా కాపురం చేస్తుంటే, ఆ మాయదారి మాధురి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అన్నయ్య దాని వంక చూసేవాడా నాన్నా? అన్నయ్య మంచితనం గురించి, మీ పెంపకం గురించి ఊళ్ళో అందరూ అప్పట్లో ఎంత బాగా మాట్లాడుకునేవారో మీకు గుర్తులేదా నాన్నా? గుర్తుంది, ప్రతిదీ గుర్తుంది చిన్ని. అనుపమ మన ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కుటుంబం మంచి కోసమే ఆలోచిస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తూ వస్తుంది. త్యాగం అంట త్యాగం. అసలేంటి నాన్న ఆవిడ చేసిన త్యాగం? ఏంటి నాన్న ఆవిడ మన వల్ల నష్టపోయింది? ఆవిడ గారు మన కుటుంబం గురించి ఏం ఆలోచించింది నాన్న? ఆవిడికి 5 ఏళ్లు పిల్లలు పుట్టకపోయినా ఏనాడైనా నా అన్న ఆవిడ మీద ప్రేమ తక్కువ చూపించాడా? పిల్లలు పుట్టకపోతే ఏం, దమయంతి కొడుకు లేడా, వాడే మన కొడుకు కూడా అని అనుపమకి ధైర్యం చెప్పలేదు? అనుకోకుండా అన్నయ్య తప్పు చేశాడు సరే, కాని బ్రతికుండగానే అమ్మ పిండ ప్రదానం చేసి అన్నయ్యని మనందరికీ దూరం చేసేసింది. అరే, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని అన్నయ్యని ఒక్క మాట అయినా చెప్పనిచ్చిందా? లేదు, మెడ పట్టుకొని కన్న కొడుకుని బయట గెంటేసింది. ఎప్పటికైనా మళ్ళీ అందరం కలుస్తాం, అన్నయ్య ఇంటికి వస్తాడు అనే ఆశతో బ్రతుకుతున్నాం నాన్న. కాని మనం వేసిన శిక్ష చాలదన్నట్టు ఆ మాధురి చావుకి కారణం అన్నయ్యే అని కోర్టు శిక్ష వేసింది. శిక్ష వేసింది. ఇక్కడ అనుపమ ఉంటే దమయంతి అనే మాటలకి ఎక్కడ బాధపడిపోతుందోనని కొద్ది రోజులు దూరంగా పంపించేద్దాం అనుకున్నాను. శౌర్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇదే ఊర్లో ఉంటుంది కదా, ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. అనుపమని కన్న కూతురుగా చేసుకుని అంతలం ఎక్కించి కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆవిడికి కొమ్ములు మొలిచి మీ మాట కూడా లెక్క చేయకుండా పోతోంది. ఆవిడి గారి వల్ల మనం అన్నయ్యని నష్టపోయాం నాన్నా. అనుపమమ్మని అలా చూసి నేనే తట్టుకోలేకపోయాను. మీరెలా తట్టుకున్నారు అత్తయ్య? అసలు అల్లరి పిల్ల కళ్యాణి వచ్చినప్పటి నుంచి అనుపమమ్మకి అన్ని కష్టాలే. నిజమే పల్లవి, కళ్యాణి వల్లే అనుపమకి ఇన్ని కష్టాలు. చిన్ని అమ్మా, కళ్యాణి ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
కళ్యాణి ఇక్కడే ఉండాలి నాన్న. నా మేనకోడల్ని చూస్తే నాకు నా అన్న గుర్తొస్తున్నాడు. 18 ఏళ్లుగా మన ప్రేమలకి దూరంగా పెరిగింది. అందుకేనేమో దేవుడు మనింటికి కళ్యాణిని పంపించాడు. అవును, కళ్యాణిని ఇంటి నుంచి పంపించేయాలి. అత్తయ్య, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. 18 ఏళ్లు కూడా నిండని పిల్ల, ఎవరూ లేని పిల్ల ఎక్కడికని వెళ్తుంది? హాస్టల్కి వెళ్తుంది, లేదంటే ఆశ్రమానికి వెళ్తుంది. పంపించేద్దాం నాన్న. అనుపమని ఆశ్రమానికి పంపించేద్దాం. చిన్న చిన్న పిల్లలే అనాథాశ్రమాల్లో బతికేస్తున్నారు నాన్న. ఇంత వయసు వచ్చిన అనుపమ బ్రహ్మాండంగా బతికేస్తుందిలే. మన నెత్తి మీద ఉన్న శని కూడా వదులుతుంది. మీ మనవరాలు మీ కళ్ళ ముందే తిరుగుతుంది. ఎక్కడైనా తిరగని, ఎక్కడైనా ఉండని, నా కళ్ళ ముందు మాత్రం కళ్యాణి ఉండకూడదు. అనుపమ మాత్రమే ఉండాలి. కానీ అత్తయ్య, ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కళ్యాణి పూచి మాది, మా అమ్మాయి అని చెప్తే కానీ హాస్టల్లో జాయిన్ చేసుకోరు. చిన్ని, ఈ రోజు నుంచి కళ్యాణి వాళ్ళ నాన్న కారాగార శిక్ష నుంచి తిరిగి వచ్చేంత వరకు ఆ పిల్ల చదువు, వసతి, ఇలా పూర్తి బాధ్యత మనది. అలాని కళ్యాణిని నా పెద్ద మనవరాలిగా స్వీకరించినట్టు కాదు, ఒక అనాథకి సాయం చేసినట్టు. అనాథిగా బ్రతకాల్సిన కర్మ కళ్యాణికేంటి నాన్న? మనం అందరం లేము. కళ్యాణి మన రక్తం నాన్న. అనుపమ ఉన్నన్ని రోజులు అమ్మ కళ్యాణికి దగ్గరవదు. అందుకే అనుపమని ఆశ్రమానికి పంపించేద్దాం. కళ్యాణి నా మనవరాలని తెలిసాక అనాథగా నేను ఎలా వదిలేస్తాను? కానీ ఇన్నేళ్లు కన్న కూతురులా చూసుకుని నీకు మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పి ఇప్పుడొక్కసారిగా అనుపమని అనాథని చేయమంటావు, అంతేనా? ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావు దమయంతి? ప్రేమలో స్వార్థం ఉండాలి నాన్న. అసలు ప్రేమంటేనే స్వార్థం. కన్న కొడుకు తనకంటే ఎక్కువగా తన భర్తతో ప్రేమగా ఉన్నా తల్లి అలుగుతుంది. అది స్వార్థం కాదా? తాళి కట్టిన భర్త ఇంకో ఆడదాని వైపు చూసినా ఆడవాళ్లను తట్టుకోలేం నాన్న. కారణం, మాకు పంచే ప్రేమ మాకు మాత్రమే దక్కాలనే స్వార్థం. ప్రేమించిన వాళ్ళు ఇంకొకరిని పొగిడినా తట్టుకోలేరు. అది స్వార్థమే నాన్న. ఇలా ఏ ప్రేమలో చూసుకున్నా స్వార్థమే ఉంటుంది నాన్న. మీరు ఆలోచించే విధానం మారాలి నాన్న. ఒక్కసారి అనుపమని దత్తత తీసుకున్న తండ్రిలా కాకుండా కళ్యాణికి తాతయ్యగా ఆలోచించండి నాన్న. మీకే అర్థమవుతుంది. అర్థమైందమ్మా. కళ్యాణి కాలేజ్ సీటు గురించి కనుక్కుంటాను. పట్నంలో హాస్టల్ ఎలాగో మన ఊరు సేనయ్యదే ఉంది. నీతో సేనయ్యని మాట్లాడమని చెప్తాను. కళ్యాణి బాధ్యత తీరితే అనుపమ ప్రశాంతంగా ఉంటుంది. పరమేశ్వర, అనుపమ జీవితం ఇక నుంచైనా ప్రశాంతంగా ఉండేలా చూడు తండ్రి. పైకి మాత్రం నిండు ముత్తైదులా అలంకరించుకుంటావు, కానీ చేసేవి మాత్రం దొంగ పనులు, దురాశ పనులు.
అనుపమమ్మ ఎంత మంచిదో తెలిసాక అమ్మని ఎంత బాధ పెట్టావో గుర్తొచ్చి చిన్నపిల్లలా ఏడుస్తున్నావా? ఆడవాళ్ళని భూదేవితో ఎందుకు పోలుస్తారో అనుపమమ్మని చూశాకే నాకు అర్థమైంది. అందుకేనేమో నాకు తెలియకుండానే 7 ఏళ్ల వయసులోనే అమ్మ అని పిలిచాను. ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది. అమ్మని అర్థం చేసుకున్నావు కాబట్టే ఈ కన్నీళ్ళు వస్తున్నాయనుకుంటా. మా అమ్మ ఆవేశమే నాకు పోలికగా వచ్చిందనుకుంటా ఆఫీసర్. అందుకే అర్థం చేసుకోలేకపోయాను. నా మాటల వల్ల అనుపమ తలదించుకున్న ప్రతిసారి తప్పు చేసింది కాబట్టే తలదించుకుంది అనుకున్నాను. తన కూతురు తప్పు చేస్తే క్షమించినట్టు క్షమించి తనలో తను బాధపడుతుంది అని అనుకోలేదు. నేను క్షమించరాని తప్పు చేశాను. మా అమ్మ ఆశపడి తప్పు చేసింది. మా నాన్న తప్పు చేశాడు. మా వల్ల తన జీవితం బలైపోయినా ఏ రోజు నన్ను కనీసం చిన్న చూపు కూడా చూడలేదు. నిజంగా అనుపమ లాంటి దేవత ఉండదు. నువ్వు ఇలా ఏడ్చినా అమ్మ తట్టుకోలేదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకో. మా నాన్న పక్కన పెళ్లి కూతుర్లా కనిపించేసరికి తట్టుకోలేకపోయాను. మా అమ్మకి అన్యాయం చేసిందని కోపం పెంచుకున్నాను. అందుకే నాకు విషం పెట్టి చంపాలని చూసిందని అరెస్ట్ చేయించాలనుకున్నాను. కానీ తన నిజాయితీ నిరూపించుకోవడానికి నేను తను అనుకున్నంత చిన్న పిల్లని కాదని తెలియక నేను విషం కలిపిన నూడిల్స్ తినింది. ప్రాణం మీదకి తెచ్చుకుంది. నిజంగా తనని అరెస్ట్ చేయించాలని మాత్రమే అనుకున్నాను ఆఫీసర్. చంపాలనే ఆలోచన నాకెప్పుడు లేదు. నేనంత రాక్షసుని కాను. అయినో కళ్యాణి, అనుపమకి నా వల్ల ఈ రోజు ఏదైనా జరుగుంటే లైఫ్ లాంగ్ బాధపడేదాన్ని. అమ్మలా చూసుకునే మనిషిని కోల్పోయేదాన్ని. దేవుడు అన్నీ చూస్తుంటాడని అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది కళ్యాణి. అందుకే అమ్మ మంచితనం చూసి ఆయన కాపాడుంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మ కోలుకుంటుంది కదా. అయినా నువ్వేంటి ఇంత సెన్సిటివా? చిన్నపిల్లల్లా అల్లరి చేస్తావని తెలుసు, కానీ చిన్నపిల్లలా ఏడుస్తావని తెలీదు. కళ్యాణి అల్లరి చేస్తేనే బాగుంటుంది. నీకు అందమే అది. ఏది నవ్వు, స్మైల్ 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 స్మైల్. హలో ఆఫీసర్, నేనేం చిన్న పిల్లని కాదు. 4 months లో 18 years వస్తాయి. ఓకే, సర్లే, తమరెళ్ళి మొహం గడుకురండి, భోంచేద్దు గాని. నా సంగతి తర్వాత. అనుపమ ఎక్కడుంది? అమ్మ తన గదిలోనే ఉంది. నేను వెళ్తున్నాను. ఏయ్ కళ్యాణి, అమ్మా, భోజనం తీసుకొచ్చాను. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది కూడా. ఇప్పటికైనా తినమ్మా. అసలే ఆరోగ్యం కూడా బాలేదు. మీరు తినలేదంటే అత్తయ్య గారు బాధపడతారు.
భోజనం వేడిగా లేదమ్మా. ఉదయం వండింది. ఇప్పుడు మళ్ళీ వండి నీకోసం తెద్దామనుకుంటే నాకేమో వంట రాదు. దమయంతి వదిన్ని అడిగితే ఎక్కడ ఖర్చేస్తుందో అని భయవేసి అడగలేదు. మా అందరి ఆకలి తీర్చే నీకు ఈ టైంలో కూడా సరిగ్గా ఫుడ్ పెట్టలేకపోతున్నాను. పర్వాలేదు పల్లవి, నాకిలా తింటాం అలవాటే. ఆ ఫుడ్ తినద్దు అనుపమా. నాకు తెలియకుండా ఇందులో కూడా విషయం కలిపావా ఏంటి? అనుపమ గురించి తెలియక ఏడిపించాలని విషయం కలిపాను. కానీ అనుపమకి ఇలాంటి పరిస్థితి తేవాలని కాదు. నా మీదొట్టు, నన్ను నమ్మండి. మరిప్పుడెందుకు భోజనం చేయొద్దంటున్నావు? ఆరోగ్యం బాలేని వాళ్ళకి పొద్దున చేసిన ఫుడ్ తింటే సరిగా అరగదు. వేడిగా తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి. అందుకే వద్దు అన్నాను. నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావనుపమా. పెళ్ళయ్యి 5 ఏళ్లైనా పిల్లలు లేరని నేను బాధపడ్డానేమో కానీ ఆయన ప్రస్తావన ఎప్పుడూ తెచ్చేవారు కాదు. నేను తెచ్చినా ఒప్పుకునేవారు కాదు. కానీ మీ అమ్మ ప్రేమలో ఎప్పుడు పట్టారో తెలీదు. వాళ్ళిద్దరి మధ్య చనువు పెరుగుతున్నా బావామరుదులు కదా అని సర్ది చెప్పుకున్నాను. బహుశా మీ నాన్న మీద నాకున్న నమ్మకంతో అలా ఉండిపోయాననుకుంటా. కానీ నువ్వు మీ అమ్మ కడుపులో పట్టావని తెలిసి మీ అమ్మకి న్యాయం చేసే క్రమంలో మీ నాన్న నన్ను మర్చిపోయారు. అలా మర్చిపోయి నన్ను వదిలి వెళ్ళిపోవడం కూడా ఒకందుకు మంచిదేమోలే. ఈ ఇంటికి మనవరాలొచ్చింది. అన్యాయం చేశానని బాధపడి మీ నాన్న 18 ఏళ్ల కూతుర్ని నాకు తోడుగా కూతురి స్థానంలో పంపారు. ఒకప్పుడు మాధురి వల్ల చిన్న భిన్నమైన ఈ ఇల్లు అదే మాధురి కూతురితో ఒక్కటవుతుందేమో చూడాలి. నువ్వు పుట్టినరోజు మీ నాన్న నాకు ఎంత ఆనందంతో ఫోన్ చేశారో తెలుసా?
అమ్మ నన్ను వెళ్ళిపోమ్మనింది. కాని అమ్మ ప్రేమని పంచడానికి నాకు కూతురు పుట్టింది అనుపమ అన్నారు. నువ్వు పెరుగుతూ వస్తుంటే నిన్ను ఈ ఇంట్లో అందరికీ పరిచయం చేయాలని కలలు కనేవారు.